గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమాలో మా అంటే అందరు క్రూ అందరు టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ ఎంత తపన పడతారు, ఎంత తపన పడితే ఇక్కడికి వస్తారని చెప్తున్నాను. అది చెప్పడానికి అది చెప్పాను. బికాజ్ ఎంతో తపన ఉంటే కానీ మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయలేరండి. కరెక్ట్ సార్. అసలు మార్నింగ్ 4కి లెగిస్తారంటే ఎవరైనా లెగిస్తారు ఈ రోజుల్లో? అంటే జనరల్గా ఇప్పుడున్న జెన్జీ అవ్వచ్చు, అంటే వర్క్ నేను కంపల్సరీ 9 o'clock ఉండాలి ఇవాళ ఆఫీస్లో ఉంటే లెగిస్తారు తప్ప. అవును ఇట్స్ నౌడేస్ ఇట్ ఈస్ 9 o'clock 11 o'clock కదా. సార్. 7కి ఫస్ట్ షాట్ తీసే ప్రొడక్షన్ హౌస్లు ఇప్పటికీ చాలా ఉన్నాయి ఇండస్ట్రీ. అయ్యో 100% మేము చేసాం. మా క్యాస్ట్ మూవీలో 7 o'clock షాట్ పడేది అంతే. 100%. 7కి షాట్ పడాలంటే ఎన్నింటి లేసి ఫస్ట్ లైట్ ఎన్ని గంటలకు వెళ్ళి ఉండాలి సెట్కి, ఫస్ట్ వెహికల్ ఎన్ని గంటలకు వెళ్ళి ఉండాలి. ఉండాలి. సో సినిమా ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో ఎంతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టపడే ఉన్నారని చెప్పడానికి నేను ఐ వాంట్ టు టెల్ దాట్. అయితే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత ఇబ్బంది పడుతున్నారు, అయినా సినిమాను వదలట్లేదు. మీ కష్టాన్ని దేవుడు గుర్తించా మీకు పెద్దలో ఛాన్స్ వచ్చేలా చేసింది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. రామ్ చరణ్ గారు ఇస్ వండర్ఫుల్ పర్సన్ కదా. సో ఆయనతో చేయాలని, బుచ్చిబాబు గారితో చేయాలని చాలా ఉంది, మనసులో ఉంది. కాకపోతే ఇటు క్యాస్ట్ సినిమా చేస్తున్నాను అంటే డేట్స్ అడ్జస్ట్ చేయగలని నేను ఇప్పుడు వెళ్ళలేదు. ఒక్కసారి వెళ్ళాను, మా బుచ్చిబాబు గారి దగ్గర కలిశాను. సో బై లక్ అండ్ ఛాన్స్ అక్కడి నుంచి కాల్ వచ్చింది. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు కాల్ వచ్చింది? నేను చాలా రోజుల ముందు కలిశాను. అలా ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో ఆఫీస్ తీసిన తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ అదర్ థింగ్స్లో పడిపోయాం. ఓకే. సో లక్కీగా అంటే ఈ సెకండ్ హాఫ్ అనేది లాస్ట్లో స్టార్ట్ చేశారు. ఐ థింక్ నవంబర్ అలాగా స్టార్ట్ చేశారు. ఒకసారి స్టార్ట్ చేయగానే దెన్ అప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తారు కదా ఎవరెవరు కావాలని. బట్ ఆయన చెప్పిన వెంటనే నాకు చాలా లో టైంలో చెప్పారనమాట. 10 daysలో షూట్ స్టార్ట్ అవుతుందన్నగా నాకు తెలిసింది. సో అప్పటికప్పుడు ఇంకా వీ షుడ్ డూ 6-pack. 6-pack చేయాలి, కుస్తీ ఫైట్కి రెడీ అయ్యే ఉండాలన్నమాట. సో దెన్ ప్రాక్టీస్ కుస్తీ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ మన 3 hours జిమ్ చేస్తూ మార్నింగ్ 3 hours ఇది. సో 6 hours ఓన్లీ బాడీ ప్రాక్టీస్ ఉండేది. అసలు ఇలా వెళ్ళి పడిపోయేవాళ్ళం అంతే సాయంత్రం. ఓకే. పెద్దలో మీరు శివన్న మనిషి అయితే. అంటే నిన్నే ఆర్ట్ డైరెక్టర్ని కలిసాము, ఇంటర్వ్యూ చేసాము. ఆయన చెప్పారు ఆ కుస్తీ సంబంధించిన మొత్తం ఆ సెట్ కానీ మీకు అందరికీ ఉదయాన్నే ఫస్ట్ ట్రైనింగ్ అంట, తర్వాత షూటింగ్ అంట. ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఆయన హీరోయిన్ రమేష్ గారు వారి ట్రైనింగ్ అంట మీకు. సో పెద్ద ఎక్స్పీరియన్స్ చెప్పండి రామ్ చరణ్ గారితో కానీ ఆ సెట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా? అసలు పెద్ద అనేది సూపర్ వరల్డ్ అండి. ఓకే. అందరూ కూడా ఓన్ చేసేసుకునే వరల్డ్ అది పెద్ద అనేది. అంటే అదే చాలా గ్రౌండెడ్ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా గ్రౌండెడ్గా ఉండే ఎమోషన్స్ని ఒక వెరీ హై స్కేల్లో తీశారు, వెరీ హై స్కేల్లో చూపించారు. సో అది ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది అనమాట. అంటే నాట్ ఓన్లీ తెలుగు, ఇండియా వైజ్గా మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నా సరే అందరికీ అద్భుతంగా నచ్చే ఎమోషన్స్ పెద్దలో ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్. మీరు ఏదైనా రిలీజ్ అయినా చూడండి ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక సాంగ్ అవని, టీజర్ అవని, ఎనీథింగ్. సో రాగానే మనకి అదేదో స్వీట్ తిన్నట్టు తినేస్తున్నారు అందరూ. అందరూ ఇష్టంగా తింటాం. అట్లాగా చూడగానే మన విజువల్స్ మనకి ఎక్కేస్తున్నాయి. అంటే బికాస్ ఆఫ్ ద రూటెడ్ ఎమోషన్స్. సో అండ్ అందరికీ తెలిసినే ఉంటాయి అంటే స్పోర్ట్లో ఉండే కష్టాలు. సో అది నేను ఎక్కువ చెప్తే మీరు ఎంజాయ్ చేయలేరేమో కాబట్టి అందుకని మీరు ఓపెన్ గా చెప్పొచ్చు. ఎందుకంటే కథ ఎలాగో మనం రివీల్ చేయం కానీ పెద్ద ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి, అఫీషియల్ గానే స్టార్ట్ అయినాయి. కాబట్టి మీరు మీకు సంబంధించినంత వరకు ఆ లైన్ దాటినంత వరకు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మేమైతే అందరూ ఇలాగా కుస్తీ కదా, అందరూ బాడీ బిల్డర్స్ ఉండి దానిలో బాగా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ కూడా ఎలా ఉండేదంటే అందరూ ఎగ్స్ తినాలి, ప్రతి ఒక్కరు రోజుకు 20 eggs తినాలి. అవునా? అప్పటికైనా బాడీ చాలా చికెన్ తినాలి. అంత ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు. అంటే మాకు కావాల్సిన ప్రాపర్ డైట్ ఎప్పుడు చూసినా. సో ఇంకా రామ్ చరణ్ గారు ఎలా చేశారో అదే అర్థం కావట్లేదు. బికాజ్ మేము చేసినప్పుడు ఆయన సోమవారంలో ఉన్నారు. ఈ కాంటి నాన్ వెజ్ కదండి. అవును. సో నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ మెయింటైన్ చేయడం అనేది అసలు మాకైతే ఇంపాసిబుల్. సో నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ చేయడం
అంత పర్ఫెక్షన్తో. అండ్ హీ హాజ్ పుట్ ఆన్ సో మచ్ ఆఫ్ వెయిట్. మేము వెళ్ళినప్పుడు అంటే డిఫరెంట్ షెడ్యూల్తో డిఫరెంట్ వెయిట్ ఉన్నారు ఆయన. ఆ డిఫరెంట్ ఆ వెయిట్స్ని పెంచుకుంటూ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే కానీ చేయలేమండి. బికాజ్ ఇటు షూట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం బాడీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చేస్తున్నారు. సో షూట్లోనే ఇట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ షూట్లో కూడా ఉంది. మీకు సినిమాలోనూ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. షూట్ చేసి ఇప్పుడు ఎక్కడ షూట్ ఆగలేదు. పాస్ట్ ఐ థింక్ 120-130 days నుంచి షూట్ చేస్తూనే ఉన్నారు. సో అంత మార్నింగ్ ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి ఈ షూట్ హడావుల్లో మొత్తం మళ్ళీ డైట్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుని వెయిట్ వేరియేషన్స్ తీసుకోవాలంటే అస్సలు వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదు ఇది. అంటే మీరు చెప్తుంది కూడా కరెక్ట్. ఎందుకంటే స్టోరీ పరంగా కూడా ఒక వ్యక్తి జీవితంలో 10 to 15 years స్పాన్ ఉండే లైన్. అవును. సో నిజంగానే ఆ 10-15 ఏళ్ళలో మనిషి ఎలా మారుతారో అలా మారుతూ రావాలా, అంతే కదా, ఫేజ్కి తగ్గట్టు. ఫేజ్ తగ్గట్టు మారాలి కదా. సో అవన్నీ అసలు ఇంచ్ టు ఇంచ్ ఆయన ప్రాపర్ డిసిప్లిన్తో చాలా కేర్ తీసుకుని పెద్ద చేశారండి. అండ్ బుచ్చి గారి గురించి చెప్పండి. ఆయన బయట ఎక్కడ కనిపించిన ఇట్లా మాయకంగా చేతులు, నేను ఇదే క్వశ్చన్ ఆర్ట్ డైరెక్టర్ గారిని కూడా అడిగా, ఇలా చేతులు కట్టుకొని చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. బట్ సెట్లో మాత్రం ఎవరి మాట వినరంటే ఆయనకు కావాల్సింది వచ్చేదాకా. మొన్న సుకుమార్ గారు సార్ చెప్పారు కదా సార్, ఆయన బయట షార్ట్ అయిపోతే ఇలా ఉంటారు, షార్ట్లో మాత్రం ఫిరోషియస్గా ఉంటారు అని చెప్పి. అది ఎగ్జాక్ట్లీ ట్రూ. ఒక్కసారి యాక్షన్ చెప్పే ముందు మాత్రం మొత్తం మారిపోతారు. సో బికాజ్ ఆయన కావాల్సిందే, బికాజ్ ఏంటంటే సెట్స్లో చాలా రోజులు 300-400 పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి, ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా ఉండాలి. సో వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఆయనకి ఎంత తప్పని ఉండాలి. ప్లస్ అలా చెప్తే నార్మల్ చెప్తే వినరు కదా, సీరియస్ అవుతారు. డెఫినెట్గా అంటే సీరియస్ ఇన్ సెన్స్ ఆయన ఆ అగ్రెషన్లోకి వచ్చేస్తారు. సీన్లోకి వచ్చేస్తే ఆ అగ్రెషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఆయన ఏదో కావాలని తీసుకొచ్చి నేను అలా కాదు. సో వన్స్ మన సెట్లో మానిటర్ చూసినప్పుడు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం కూడా రాకుండా ఉండి అంత అలర్ట్గా ఉండరు. చాలా అలర్ట్ అయిపోతారు ఆయన, చాలా అలర్ట్గా ఉండి ప్రతి చిన్న ఇంచ్ టు ఇంచ్ చూస్తారు. అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెషన్స్ చూసుకోవాలి. ఒక షార్ట్ పెడితే 30-40 మంది యాక్టర్స్ ఉన్నారు. అసలు 30-40 మంది యాక్టర్స్ ఎక్స్ప్రెషన్ చూడాలి. రామ్ చరణ్ గారు స్పెసిఫిక్గా ఆయన అంటే ఈ కెన్, బట్ మిగతా వాళ్ళందరికీ ప్రాపర్గా మీరు చెప్తుంటే చాలా పెద్ద స్పాన్లో ఉన్నట్టు. చాలా బిగ్ స్పాన్ అండి ఇది, చాలా బిగ్ స్పాన్. డెఫినెట్లీ హ్యూజ్ హిట్ అవబోతుంది. అంటే ఇలాంటి ఒక రోలు, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అంతా ఉంటారు, హీరోతో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి, మీకు శివన్న గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సో చాలా హీరోలు పెద్ద తరువాత గగన్ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుందా? అంటే డెఫినెట్గా అండి, డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దిస్ గోనా బిగ్ బ్లాక్ బస్టర్ కాబట్టి డెఫినెట్గా దెర్ విల్ బి డిఫరెన్స్. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంది, ఏదో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంది, అది థియేటర్లో ఒక బ్లాస్ట్ అవుద్ది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బ్లాస్ట్ అవడం అందరు పిచ్చెక్కిపోతారు. అవునా ఆడియన్స్. ఆ ఫైట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్ అండి. ఓకే, రామ్ చరణ్ గారిని చూసి అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ చూసి పీపుల్ విల్ గో మ్యాడ్. అసలు మేము సీన్లో ఉండి యాక్టింగ్ మర్చిపోయి అది చూసేవాళ్ళం. ఒకసారి మర్చిపోతాం అనమాట. అంటే అంత ఎక్స్ట్రాడనరీగా మనం ముందే జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన ఎక్స్ప్రెషన్ మర్చిపోయి అది చూసేస్తుంటాం కదా. అట్లా అంత ఇన్వాల్వ్ అయి చేశారండి రామ్ చరణ్ గారు అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం కూడా. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఎంతమంది జనాలు పిచ్చెక్కిపోతారు. ఎక్కువ చెప్పేసేస్తాను అంత. అంటే ఫైట్ మొత్తంలో ఒక 500 మంది ఉంటారు. బట్ ఫైట్ జరిగేదంతా అది ఒక డిఫరెంట్ సినారియో, అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. అసలు అప్పుడు కరెక్ట్గా రామ్ చరణ్ గారి స్టామినా ఏంటో తెలిసిద్ది ఆ ఫైట్తో. ఓకే, ఆ క్యారెక్టర్ హై లెవెల్ రివీల్ అయ్యే క్యారెక్టర్ హై కూడా వస్తుంది అక్కడ. ఆ సీక్వెన్స్ కోసం 4-5 సార్లు వెళ్తారు జనాలు. అంత బాగుంటుంది అసలు, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దానికోసం ఐ థింక్ అరౌండ్ 15 days పైన షూట్ చేశారండి. అది ఒక్క సీక్వెన్సే మొత్తం ఒక 700-800 మంది జనాలు చుట్టూతా. చాలా బాగుంటుంది. నెవర్ బిఫోర్ సీక్వెన్స్ అనమాట. ఏంటి ఇంత అద్భుతంగా ఫైట్ చేయొచ్చా అన్నట్టుంటుంది ఆ ఫైట్. అండ్ మామూలుగా సుకుమార్ గారి సినిమాలన్నా
ఆయన అసిస్టెంట్ లేదా ఆయన శిష్యుడు బుచ్చి గారు ఐటెమ్ సాంగ్స్ గురించి మామూలుగా ఉండవన్నమాట. మాట్లాడుకోవడం కానీ, ఆ పాటలు ఉండే తీరు కానీ ఒక రేంజ్‌లో ఉంటాయి. సో, 'పెద్ది' ఐటెమ్ సాంగ్ కూడా ఎంత డిస్కషన్ నడిచిందంటే అంత నడిచింది. సో, ఎలా వచ్చింది ఐటెమ్ సాంగ్? నిజంగా సుకుమార్ గారు అనే మార్కే ఐటెమ్ సాంగ్. ఆ! ఇంకా బుచ్చిబాబు గారు కూడా అసలు ఈ సాంగ్ని చాలా రోజులు మొత్తం డిస్కస్ చేసేవాళ్ళం అన్నమాట లిరిక్స్. హ్మ్. సరదాగా ఈ లిరిక్స్ విని మాకు కూడా ఒకటి రెండు సార్లు వినిపించారు. ఆ! సార్ చాలా బాగున్నాయి, చాలా క్యాచీగా ఉన్నాయి అనుకున్నాం. అసలు సాంగ్ రిలీజ్ అవ్వగానే వైరల్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. హ్మ్. అన్నిటికంటే ముందు రామ్ చరణ్ గారు చాలా గ్రేట్ డాన్సర్. ఆయన అసలు నాకు ఫేవరెట్ డాన్సర్ అండి రామ్ చరణ్ గారు. నేను పెద్ద ఫైట్లు అయిపోయి అంటే అందరూ పోటీ పెట్టుకుంటారు కదా వాళ్ళు వీళ్ళు అని. ఆ! నేను ఎప్పుడు రామ్ చరణ్ గారి పేరు చెప్పేవాడిని. అంటే బికాస్ ఆ గ్రేస్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన గ్రేస్ కరెక్ట్. చాలా న్యాచురల్గా వేస్తారు, కష్టపడినట్టు అనిపించదు, హ్మ్. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో కానీ ఈ అన్ని వేరు ఐటమ్ సాంగ్, పెద్ద ఐటమ్ సాంగ్లో అసలు డ్యాన్స్ చేశారండి. మెస్మరైజ్ అయిపోతారు అసలు. ఒకసారి సుకుమార్ గారు కూడా అన్నారు, ఆయన మైండ్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూ నేను చూశాను అనమాట. ఆయన మైండ్లో ఏముందో అర్థం కావట్లేదు, అసలు అలా డ్యాన్స్ ఎలా వేస్తున్నారని. మేము చూస్తున్నప్పుడు స్టన్ అయిపోయి చూడటమేనండి. మేము ఐటమ్ సాంగ్లో మేము కూడా ఉంటాము. మేము స్టన్ అయిపోయి చూడటమే హ్మ్. ఆయన వేస్తుంటే. మేమే మర్చిపోవడమే అంత బాగుంది. ఓకే. ఐటెమ్ సాంగ్‌లో మీరు కూడా ఉంటారంటే అందరం అంటే ఇట్స్ చాలా పెద్ద లెవెల్‌లోనే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద లెవెల్ మీరొక గ్యాంగు, ఆయనొక గ్యాంగు అయినా గాని అక్కడంటే చాలా పెద్ద లెవెల్ ఉంటుంది. అసలు ఐటమ్ సాంగ్ కూడా అంతే హ్యూజ్ సెట్. అసలు జానీ మాస్టర్ హ్మ్. రాక్ చేశారు అసలు. ఆ, మేడం కూడా ఉన్నారు, శృతి హాసన్ గారు కూడా హ్మ్. చాలా బాగా చేశారు. సూపర్. అయితే మనం ఇప్పుడు ఇందాక